రండి ప్రభువు యొక్క బలలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆరాధనలో ఇప్పటికే మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మన జీవితంలో ప్రభు ఆది అయిన వాడుగుండి, మనకంటే ముంగట ఆది అయిన వాడుగుండి మనకు ప్రభు చేస్తున్నటువంటి మేలులు ఏంటన్నది మనం ఆరాధనలో మనం చూస్తూ వచ్చాం. సో మనకంటే ముంగట ప్రభు ఉండి ఏం చేస్తున్నాడు? మన కొరకై బాధించబడుతున్నాడు, తర్వాత హింసించబడుతున్నాడు, తర్వాత ద్వేషించబడుతున్నాడు, తర్వాత విసర్జించబడుతున్నాడు, తర్వాత విరగొట్టబడిన అలగొట్టబడిన అనుభవం ఉంటుంది, తర్వాత రక్తం చిందిస్తున్నాడు, తర్వాత చంపబడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై సిలువలో లేదంటే మన కొరకై ఆయన ఆది అయిన వాడుగుండి మన జీవితాల్లో మనకంటే ఒకటి ఆది అయిన వాడుగుండి విసర్జించబడవలసిన వారిని, నలగొట్టబడవలసిన వారిని, ఎరగొట్టబడవలసిన వారిని, చావునకు సమీపంగా చనిపోవలసినటువంటి మనకు బదులుగా మనల్ని కాపాడి మనకు బదులుగా ఆదిగా మన జీవితంలో మొదటివాడిగా ఆయన ఉండి ఆది అయిన వాడుగుండి ఆరంభికుడిగా ఉండి మనకు వచ్చే శోధనలో మొదట ఆయన భరించి, మనకు వచ్చే బాధల్లో మొదట ఆయన భరించి, మనకు వచ్చే కష్టాల్లో మొదట ఆయన భరించి, మనకు వచ్చే శ్రమల్లో మొదట ఆయన భరించి, మన లోకులందరూ విసర్జిస్తుంటే మనకంటే ముంగట ఆయన విసర్జించబడిన వాడిగా, లోకులందరూ ఆయన ద్వేషిస్తుంటే మనకంటే ముంగట ఆయన మన నిమిత్తమే ద్వేషించబడిన వాడిగా ఉంటున్న అనుభవాన్ని చూస్తూ వస్తున్నాం. మనకంటే ముంగట రక్తం చిందించాడు, మనకంటే ముంగటగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇదంతా కూడా మనం ఆరాధన మనం చూస్తూ వస్తున్నాం. సో ఇప్పుడు ప్రభు వల్ల చూసినట్లయితే ఆది అయిన వాడు. రండి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10-11 వచనాలు. ప్రభు దినమందు ఆత్మావశున్నై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమో, తుయతెర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుడు నా వెనక వింటిని. సో ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 7 సంఘములకు. ఇప్పటికే మనం అనేక విధానాలుగా 6 సంఘముల గురించి 6 నెలలు ధ్యానించాం. ఒక్కొక్క సంఘం గురించి ఒక్కొక్క నెల ధ్యానిస్తూ వచ్చాం. ఈ 7వ సంఘము ఎన్ని రోజులు ధ్యానించబడుతుంది? 6 నెలలు. ఈ ఒక్క సంఘమే 6 నెలలు. 6 సంఘాలు 6 నెలలు, ఇదొకటే 6 నెలలు. ఇప్పుడు దీంట్లో చూసినట్టే అంటే ప్రతి మాట కూడా లవోదికలు ఉన్న దాన్ని విడమర్చి మనం చూస్తూ వస్తాం. ప్రభు లవోదికతో మాట్లాడిన ప్రతి మాట కూడా దానిలో ఉన్న అర్థాన్ని, దానిలో ఉన్న సారాంశాన్ని, దానిలో ఉన్నటువంటి హెచ్చరికని ప్రతి కోణంలో కూడా మన జీవితంలో మనము ధ్యానించుకుంటూ వస్తాం. ఎందుకు మీ అందరికీ డౌట్ రావచ్చు, 6 సంఘాలేమో 6 సంఘాలు ఒక్కొక్క సంఘం ఒక్కొక్క నెలకు ధ్యానించాడు, 7వ సంఘం 6 నెలలు ఎందుకు ధ్యానిస్తాడని? 6 సంఘాల్లో 6 బలహీనతలు ఉండే సరి చేసుకోవడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి, కొన్ని మార్పు చెందడానికి ఉన్నాయి. కానీ 7వ సంఘమైన లవోదికలో చాలా కఠినమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, చాలా కఠినమైన పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నాయి. దాని జీవిత చరిత్ర, దాని వైభోగం, దాని స్థితిగతులు చూడగా, ప్రభు అనుమతిస్తున్నటువంటి విధానాలు చూడగా ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినటువంటి భయంకరమైన స్థితి ఈ లవోదిక సంఘానికి రాబోతుంది. సో అందుకని ఈ లవోదిక సంఘం గురించి ఎక్కువగా ఇంకా మనం తెలుసుకోవాలి. మిగతావన్నీ కూడా దేవుడు మనకిచ్చిన జ్ఞానం కొలితే మన జ్ఞానాన్ని సరిపోయిన రీతిలో ఇప్పటివరకు సరిపోయిన రీతిలో దేవుడు ధ్యానించుకోవడానికి సమయం ఇచ్చాడు. కానీ ఇప్పుడు 7వ సంఘం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఎందుకు 7వ సంఘాన్ని మరలా చెబుతున్నాం? 7వ సంఘాన్ని ఎందుకు ధ్యానిస్తున్నామంటే ఈ 7వ సంఘము 70వ కాలము, దానియేలు గ్రంథంలో రాయబడినట్లు 70వ సంవత్సరం అని, లేకపోతే 70వ కాలం అని, 70వ సంవత్సరం సంపూర్తి అవుతున్న దినాలకు సాదృశ్యంగా ఉంటుంది. సో కాబట్టి ప్రభు రాకడికి సమీపంగా, ప్రభు యొక్క రాకడికి అతి సమీపంగా ఉన్నటువంటి సమీపానికి కారణమైనటువంటి లక్షణాలు కొన్ని దీంట్లో జరుగుతూ వస్తున్నాయి. సో దాన్ని బట్టి దీన్ని ఎక్కువ కాలం మనం ధ్యానిస్తాం. సో దీంట్లో చూసినట్లయితే ఇప్పటికి 6 సంఘాలు 6 కోణాలు అయిపోయి 7వ సంఘం గురించి ఇప్పటికే ఎన్ని వారాలు ధ్యానించాము? 7 వారాలు అయిపోయి. ఇది ఎన్నో వారం? 8వ వారం. ఇప్పటికి ఇది 8వ వారం కూడా మనం ధ్యానిస్తున్నాం. సో ఈరోజు మనం చూసినటువంటి మాట ఏంటంటే రండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనం. ప్రకటన 3:14. లవోదికలో ఉన్న సంఘపు దూతకు, కొద్ది స్పీడ్గా చదివమ్మ. లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఈ ఒక్క వచనాన్ని మనము దరిదాపు 7 వారాలు కంప్లీట్ చేసుకుంటూ వచ్చాం. 8వ వారంలో మనం ఉండం. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు ఆది అయిన వాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఆది అయిన వాడు. ప్రభు ఏ విషయాల్లో ఆది అయినవాడుగా మన జీవితాల్లో ఉంటాడు అన్నది ఆరాధనలో మనం చూసాం.
ఇప్పుడు ప్రభు యొక్క బలంలో ప్రవేశించే మునుపు మన జీవితాలు మనం పరీక్షించుకుని మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఏ విషయంలో ప్రభువునకు తగినట్టుగా ప్రభు ఎట్లాగైతే మన జీవితాలు ఆది అయిన వాడుకుంటాడో మనం కూడా ఆది అయిన అనుభవంలో ఉండాలి. ఏ విషయంలో మనం ఆది అయిన అనుభవంలో ఉండాలి అంటే ప్రభు ఆది అయిన వాడుగా మన జీవితాల్లో ఉంటాడు, మనం కూడా ఆది అనుభవంలో ఉండాలి. అంటే మొదటి యొక్క అనుభవంలో ఉండాలి. మొదటి యొక్క అనుభవం ఏ విషయాల్లో ఉండాలంటే బైబిల్లో కొన్ని ఉన్నాయి. వాటి గురించి మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాల్లో మీరు చూపిస్తూ వచ్చిన ప్రేమకై వందనాలు. జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో మీరు ఏర్పరిచిన ప్రతి అంశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభువా ఎన్నో విషయాలు ప్రభువా మీరు జరిగిస్తూ వచ్చారు, అందుని బట్టి మీకు స్తోత్రాలు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి విషయంలో మీరు ఆది అయిన ప్రభు గుండి మా జీవితాల్లో ప్రభువా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారు, వందనాలు. ఈ సమయంలో తండ్రి మరి ప్రభు యొక్క బలలో ప్రవేశించమునుపు కొన్ని హెచ్చరికలు తీసుకుంటూ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని బలలో పాల్గొనబోతుండే సాయం చేయండి. ఈ యొక్క వాక్యమును కొరకై నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు యజమానురాల వైపు చూస్తున్నట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అని గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోనమని, మీ ఆత్మాభిషేకం నడిపింపు మాకు దయచేయండి. మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్నాను తండ్రి. మీ ఉద్దేశం బయలుపరచమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని నా తండ్రి. ఈ యొక్క బలవర్తమానంలో ప్రవేశించేటప్పుడు ఈ వాక్యం ధ్యానించడానికి కింద కూర్చున్న వారికంటే నేను జ్ఞానిని కాదు, నేను జ్ఞానవంతుని కాదు, నా జ్ఞానం సరిపోదు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించడం కొరకై దేవా మరి ఈ యొక్క విషయంలో తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యం బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకున్నామని, సకల ఆశీర్వచన స్తోత్రం ఇచ్చిన నీ ఘనమైన నామను బట్టి స్తుతిస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు మా పట్ల ఏవైతే ఉంటే అవి నెరవేర్చుకోనమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మేము ఎన్నడూ కూడా మీ ఉద్దేశాలు విరోధం కాము. మీరు మాట్లాడితే మేము సరి చేసుకోవడానికి సంసిద్ధులుగా ఉండాం. కాబట్టి ప్రభు మీరు మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాలు దేవుని రాజ్యం కొరకే సిద్ధపడటానికి సాయం చేయమని. ఈ లవోదిక సంఘమును కూడా అనేక విధానాలు మీరు దర్శించి మాట్లాడుతున్నారు. అయినను లవోదిక సంఘము తండ్రి మరి దాని యొక్క స్థితిగతులు మార్చుకోకపోతే జరిగేటటువంటి ప్రమాదాలు కూడా హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. ఆ స్థితిగతుల్లో మేము కూడా మార్చుకోకపోతే అవి మాకు కూడా సంభవిస్తాయి. అలా కాకుండానట్లు ప్రభు మేము సరిచేయబడి సమకూర్చబడి నీ సన్నిధిలో సమకూర్చబడి సరైన విధానంలో సరిచేయబడ్డానికి సాయం చేయండి. అనే విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ మరొకసారి వాక్యం ధ్యానిస్తాను. నేను యోగ్యుని కాను దేవా, నాకు ఏ జ్ఞానం లేదని ఒప్పుకుంటున్నా, మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. కాబట్టి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు మాకు దయచేయండి. పరలోకమందున తండ్రి మీ జ్ఞానం నాకు అనుగ్రహించండి. దేవా మీరు మా కొరకే ప్రభువులుగా రాజులుగా మీరు ఉన్నారు. మీ జ్ఞానం తండ్రి ప్రభా, మీ జ్ఞానం మాకు అనుగ్రహించమని, జ్ఞానంతో నడిపించమని, మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతూ ముందున్న సమయం అంతా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే సంఘము. ఏ సంఘము? లవోదిక అనే సంఘముల గురించి కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ లవోదిక సంఘాన్ని గురించి మనం విషయాలు ధ్యానించవచ్చు. దీంట్లో ఒక మాట ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఈ లవోదిక సంఘముల గురించి మనం చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏమని? 3వ అధ్యాయము 14వ వచనంలో ఆది అయిన వాడు ఎవరు? ఆది అయిన వాడు. ఇప్పటికీ మనం చూస్తూ వచ్చాం మన జీవితాల్లో ప్రభు ఏ విషయాల్లో ఆదిగా ఉన్నాడో, ఆనాది కాల సంకల్పం నుండి ఆదిగా ఎట్లా ఉంటూ వచ్చాడో మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ప్రభు వల్ల చూసినట్లయితే ఆయన మన జీవితాల్లో ఆదిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకో కొన్ని విషయాలు ఆదిగా ఉంటూ వచ్చాడు. దాంట్లో మనం కూడా ప్రభు ఎలా ఆదిగా ఉంటూ వచ్చాడో ఆ విషయాల్లో మనం కూడా ఆది అయిన వారు అంటే ఆరంభికులుగా ఆ విషయాల్లో ఆరంభంలో మనం ఉండాలి. ప్రతి ఈ 7 అంతల అనుభవం ధ్యానిస్తాం. 7 అంతల అనుభవంలో మనము ఆదిగా ఉండాలి, అంటే ఆరంభికులుగా ఉండాలి. ప్రభు ఉండాడు మనకు ముందా, ప్రభు తర్వాత ఎవరు ఉండాలా? మనం ప్రభు తర్వాత వెళ్తున్న అనుభవం ఉండాలి. సో మనం ఆది అయిన అనుభవంలో ఉండాలి. మనం ఉండాల్సిన ఆది అయిన అనుభవం ఉండవలసిన 7 ప్రాముఖ్యమైన విషయాల్లో మొదటి దాన్ని మనం చూద్దాం. రండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 11వ వచనం. అందుకైన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడలా దాన్ని పట్టుకొని పైకి తీయడా.
సో ఇక్కడ రాయబడిన మొట్టమొదటి మాట ఏంటంటే, ప్రియులారా, దేవుని యొక్క వాక్యం రాయబడుతున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ప్రభు ఆదిగా ఉంటూ వస్తున్నాడు. ఏ విషయంలో ఆది అని వాడుకుంటున్నాడు? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఒక మాట అంటాడు, మీలో ఎవరికైనా గొర్రె ఉన్నాయల్లా అది ఒకవేళ గుంటలో పడితే, మీరు విశ్రాంతి దినమున గుంటలో పడితే దాన్ని పట్టుకొని పైకి తీయడా? ఏం చేయరా? పైకి తీయరా? తీస్తారు కదా. అంటే విశ్రాంతి దినమున మన సొంత గొర్రె గుంటలో పడితే తీకొని ఉంటామా? ఈరోజు విశ్రాంతి దినంలే, ఈరోజు ప్రభు దినంలే, ఈరోజు తీయకూడదు, ఏ పని చేయకూడదు కదా, గుంటలో పడినటువంటి గొర్రెను కూడా తీయకూడదని మనం మౌనంగా ఉంటామా? ఉన్నాం. ఎందుకంటే ఆ గొర్రెను తీయడానికి ఇష్టపడుతూ వస్తాం. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకు చెప్పేటటువంటి మొదటి మాట ఏంటంటే, మన ప్రభు మొట్టమొదటిగా ఏ విషయంలో ఆది అయిన వాడుగా ఉంటాడు ఆరాధన చూసాం. ప్రభు వల్ల ఏ విషయంలో ఆది అయిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. మనం కూడా ఆది అయిన వాడుగా ఏ విషయంలో ఉండాలంటే, గుంటలో పడినటువంటి వారిని ఏం చేస్తున్నాడు? గుంటలో పడిన గొర్రెని ఏం చేస్తున్నాడు? పైకి లేవనెత్తున్నాడు. ఇది ఒక ప్రేమను కనపరుస్తున్నాడు. ఒక గుంటలో పడిపోయినటువంటి గొర్రెకి ఏం చేస్తున్నాడు? ప్రేమను కనపరుస్తున్నాడు. ఆ గుంటలో ఉన్న గొర్రెని పైకి తీయాలన్నటువంటి ప్రేమ కనపడుతుంది. అయితే ప్రియులారా, మొట్టమొదటిగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లవోదికలో ఉన్న సంఘాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుని, లవోదికలో ఉన్న సంఘస్థులు వారి చరిత్ర, వారి యొక్క విధానం చూడగా గుంటలో పడిపోయినటువంటి విధానంలో ఉంటారు. ఎలా ఉంటారు? గుంటలో పడిపోయిన విధానం. ఇంతకుముందు కూడా మనం చూస్తూ వచ్చాం. గుడ్డివాడు దారి చూపించుకుంటే ఎక్కడ పడతారు? ఇద్దరు చెప్పండి. ఇద్దరు చెవిటి వారు ఉంటారు. ఇద్దరు రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకో, ఇద్దరిలో వెనకాల నుండి బైక్ కానీ మనిషి కానీ పిలుస్తుంటే ఎవరికి వినపడిద్ది? ఇద్దరు ఒకటే మైనస్ పాయింటే. ఇద్దరు గుడ్డివారే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు, గుంట ఉండిద్ది. ఇద్దరిలో ఎవరు చూస్తారు? చెప్పండి, ఎవరు చూస్తారు? ఎవరో చూడరు, ఇద్దరు గుంటలో పడిపోతారు. అంటే అర్థం ఏంటి? రెండు మైనస్ ఉన్నప్పుడు ఏం జరగదు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లవోదికలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా మైనస్లో ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితంలో అభివృద్ధి పొందినటువంటి అనుభవం ఉన్నప్పుడు, క్రైస్తవ జీవితంలో ప్రభువుని గురించినటువంటి విశ్వాస క్రైస్తవ జీవితంలో అభివృద్ధిలో లేనప్పుడు, దేవాతి దేవుడే తన కుమారుని యొక్క రక్తము ద్వారా ఈ లోకాన్ని పంపించినప్పుడు వారిని ఎలాగైతే వారి కొరకై ఆది అయిన వాడుకుంటే వారి కొరకు గొప్ప కార్యాలు చేశాడో, అదే ప్రభు ప్రకటన గ్రంథం 3:14 మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఆది అయిన వాడు ఏమని చెబుతున్నాడు? మీరు గుంటలో పడిన స్థితిని గుర్తెరగండి. మీరు ఏ గుంటలో పడ్డారో గుర్తెరగండి. కీర్తన గ్రంథంలో అంటారు కదా, జగటగల దొంగ ఊబిలో నేను, చెప్పండి, జగటగల దొంగ ఊబిలో పడిపోయి ఉన్నాను, కూరుకుపోయి ఉన్నాను, కానీ ఎవరు లేవనెత్తుతాడని ఎదురు చూస్తున్నాను. ఈరోజు క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఏ ఊబిలో, ఏ గుంటలో పడ్డామో దాని నుండి లేగవాలి. అదే మాట, అదే విషయం మొట్టమొదటిగా లవోదికలో సంఘంతో మాట్లాడుతున్నాడు. లవోదికలో సంఘంతో అన్నాడు కదా, ఎవరైనా విశ్రాంతి దినంలో ఒక గొర్రె ఉండి గుంటలో పడితే లేపుకొని ఉంటారా? ఈరోజు నేను ఆది అని వాడుకుంటున్నా. ఏంటంటే, గుంటలో పడిపోయినటువంటి విశ్వాసిని, క్రైస్తవ జీవితం నుండి, విశ్వాస జీవితం నుండి, ప్రార్థన జీవితం నుండి, ఆరాధన నుంచి, విశ్వాసం యొక్క క్రైస్తవ జీవితం నుంచి వెనకెళ్ళిపోయిన ఒక క్రైస్తవుని లేపటం కొరకు నేను ఆది అయిన వాడుకుంటున్నాను. ఏమన్నాడు? లేపటానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆది అయిన వాడుకున్నాడు. ఈ లోకంలో గుంట్లో పడేవాడిని ఎవరో కూడా లేపడానికి ఇష్టపడరు. నేను ఒక మాట చెప్పమంటారా? రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఒక యాక్సిడెంట్ జరిగింది ఎక్కడో అన్నా సరే, యాక్సిడెంట్ జరిగి ఎవరైనా పడిపోయినప్పుడు మనం వెళ్ళి త్వరపడి లేపుతామా? చెప్పండి, లేపుతామా? లేపం. ఏం చేస్తాం? చూస్తాము, మన పని మీద మనం వెళ్ళిపోతాం. ఇంకా దేవునికి ఏమని చెబుతాం అంటే, దేవా నాకు పని ఉంది కదా ప్రభు, అందుకే నేను వెళ్ళిపోతానని ఎత్తుంది, నువ్వే చూసుకుంటాం. అంటే మనం ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని లేవనెత్తడానికి ఇష్టపడం. ఒక వ్యక్తి పడిపోతే లేవనెత్తడానికి ఇష్టపడం. అది మన స్వభావం. లవోదికలో ఉన్న సంఘం ఏంటంటే, ఒక్కొక్క విశ్వాసి గుంటలో పడిపోతున్నాడు, లేపేవారు లేరు అక్కడ. అదవుతుందండి. ఒక్కొక్క క్రైస్తవుడు, ఒక్కొక్క విశ్వాసం ఏమవుతున్నారు? గుంటలో పడిపోతున్నారు, కానీ లేపేటటువంటి అనుభవం లేదు. గుంటలో పడిపోయి నిస్సాయ స్థితిలో ఉంటున్నారు, గుంటలో పడిపోతున్నారు, ఎవరో కూడా చూడలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏ గుంటలో పడుతున్నారు? పాపం అనే గుంటలో పడవచ్చు, లోకం అనే గుంటలో పడవచ్చు, వ్యభిచారం అనే గుంటలో పడవచ్చు, మోసం అనే గుంటలో పడవచ్చు, అబద్ధం అనే గుంటలో పడవచ్చు, లేక శరీరాశులు అనే గుంటలో పడవచ్చు. ఏదో ఒక గుంటలో కూరుకుపోయి ఉన్నారు. వారిని లేవనెత్తడం కొరకు వారి ఎంక చూడగా వారు లెగవలసిన స్థితిలో కూడా లెగలేని స్థితిలో ఉంటున్నారు. ఆ గుంట నుండి లెగిచే సామర్థ్యం దేవుడు వారికి అనుగ్రహించాడు. అయినా కానీ ఆ గుంట నుండి లెగవలేని స్థితిలో వాళ్ళు ఉంటూ వచ్చారు. నిజంగా లవోదికలో ఉన్న సంఘానికి గుంటలో ఉండవారిని ఎలా లేవనెత్తున్నాడు దేవుడు? వాళ్ళకి సామర్థ్యం అనుగ్రహించాడు అంటున్నాం కదా. ఎలా అనుగ్రహించాడు తెలుసా? ఏ గుంటలో అయితే వాళ్ళు పడ్డారో, ఏ గుంటలో అయితే వాళ్ళు ఉండారో, అదే గుంటలో నుండి పేతురు ఏం చేస్తున్నాడు? కూరుకుపోతున్న పేతురు ఏమన్నాడు? ప్రభా నన్ను ఏమన్నాడు తెలుసా? వాక్యం తెలీదా? ప్రభా నేను మునిగిపోతున్నాను, కాపాడు అని కేకలేస్తాడు. ఎక్కడుండి కేకలేస్తున్నాడు? ఎక్కడ? దేవుని పక్కన కాదు, సముద్రం నుండి. ఎక్కడుండి? సముద్రంలో ఉండి. దేవుని పక్కనే ఉన్నాడా?
ప్రభువుకి ఎదురు నిలబడ్డాడు. ఎక్కడున్నాడు? ప్రభువుకి ఎదురు నిలబడి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రభు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తే, నీవే అయితే నేను కూడా నడవటానికి ఆజ్ఞేయమన్నాడు. సరే రా పేతురు అన్నాడు. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏం చేశాడు? 2 అడుగులు వేయగానే అయ్యగారికి అవిశ్వాసం వచ్చేసింది. ఎక్కడ పడ్డాడు? కూరుకుపోతున్నాడు, నీళ్ళల్లో మునిగిపోతున్నాడు. ప్రభుని కేకలు వేస్తున్నాడు. ప్రభుని కేకలు వేస్తూ ప్రభుని పిలిచి, ప్రతి వాడు పరలోకానికి రాడు పేతురు. విశ్వాసం అవసరం, నమ్మకత్వం అవసరం. కాబట్టి ప్రభువారు మొదటే గుంటలో పడినటువంటి, భూమిలో కూరుకుపోతున్నటువంటి పేతుర్ని లేవనెత్తిన దేవుడు గుంటలో పడిపోయిన గొర్రెలను కూడా లేవనెత్తడానికి సంసిద్ధంగా ఉంటాడు. ఆ విషయము, ఆ సత్యము లవోదికలో ఉండే విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు. పేరుకి రక్షణ, పేరుకి విశ్వాసులు, పేరుకి మారు మనసు పొందిన వారు, పేరుకి ఎక్సెట్రా చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ అనుకోవచ్చు. ఇవన్నీ కలిగిన వారే, కానీ తెలియని విషయం ఏంటి తెలుసా? ఏ గుంట్లో పడ్డారో ఆ గుంట్లో నుంచి దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు చేయొచ్చి లేవనెత్తాడన్న సత్యాన్ని మర్చిపోయారు. అందుకే వారితో మాట్లాడుతున్నాడు, నేను ఆది అయిన వాడిను. ఒకప్పుడు నువ్వు గుంట్లో పడిపోతే, ఒకప్పుడు నువ్వు గుంట్లో కూరుకుపోతే, జిగడగల దొంగ ఊబు కానీ, నీళ్ళలో కానీ, ఊబులో కానీ కూరుకుపోతున్న సందర్భంలో నేనే నిన్ను చూసి నా చేయెత్తి నిన్ను లేవనెత్తిన వాడిని. ఇప్పుడు నేను లేవనెత్తలేనా? ఆదిలో గుంట్లో పడిన నిన్ను లేవనెత్తిన వాడిని ఇప్పుడు లేవనెత్తనా? ఖచ్చితంగా లేవనెత్తా. కానీ లవోదిక సంఘం ఏం చేస్తుంది? ప్రభు వైపు చోట్ల. ఒకసారి గుంట్లో పడినప్పుడు లేవనెత్తిన ప్రభు వైపు లవోదిక సంఘం చూడలేదు కాబట్టే దాని గురించి కఠినంగా మాట్లాడుతున్నాడు ప్రభు. నిజంగా అన్ని సంఘాలు వేరువేరుగా ఉండి, మొదటి ప్రేమను విడిచిపెట్టిన ఉండి, దేవుని ప్రేమను కోల్పోయిన ఉండి, ఆయా స్థితిగతులు కలిగిన సంఘాలు 6 సంఘాలు ఉండి, 6లో ఒకటే శ్రేష్టకరమైంది, 7 ఒకటి శ్రేష్టకరమైంది, అది ఫిలదెల్ఫియా. మిగతా 6 బలహీనత ఉంది. 6లోనే ప్రాముఖ్యమైన అధికమైన పాపం ఎవరిలో ఉందంటే లవోదికనే. ఆ లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నువ్వు గుంట్లో పడినప్పుడు నేను లేవనెత్తలేదా? పాప భూమిలో కూరుకున్నప్పుడు నేను లేవనెత్తలేదా? జిగడగల దొంగ భూమిలో కూరుకుపోయినప్పుడు నేను లేవనెత్తలేదా? అప్పుడు లేవనెత్తిన వాడిని ఇప్పుడు నువ్వు బలహీనతలు ఉన్నప్పుడు నేను ఎందుకు లేవనెత్తను? అయితే నువ్వేం చేస్తున్నావంటే నన్ను మరిచి, నన్ను విడిచిపెట్టి లోకం వైపు నువ్వు చూస్తున్నావు. లోకం వైపు చూస్తుంది లవోదిక. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, అది కరెక్ట్ కాదు. నువ్వు లేపబడాలి. ఏ గుంట్లో పడ్డావో అది గుర్తెచ్చుకో. ఏ గుంట్లో కూరిపోయా గుర్తెచ్చుకో. ఆ గుంట్లో నుంచి నువ్వు లేపబడాలి. ఒకప్పుడు పడ్డ గుంట్లో నుంచి నేను లేవనెత్తే, ఇప్పుడు కూడా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నానని లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఆది అయిన వాడు మొదట గుంట్లో నుండి ఎలా లేవనెత్తాడో మరలా లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే అట్లా లేవటానికి మనం సిద్ధంగా ఉండాలి. మనం లేవాలా? మనం కూడా గుంట్లో పడిన అనేకుల్ని లేపే విధానంలో ఉండాలి. మనం గుంట్లో నెట్టేయకూడదు. ఎక్కడ నెట్టేయకూడదు? మనం గుంట్లో నెట్టేయకూడదు. ఒకరిని ముందర పంపించి నువ్వు పారా అని చెప్పి వెనకలాగి గుంట్లో పడేయకూడదు. మనం ఏం చేయాలా? మనం మొదట గుంట్లో నుంచి పైకి లేవాలా, తర్వాత మరొకరిని లేపాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 32 వచ్చిన ఏమని రాయబడుతుంది తెలుసా? లూకాసు సువార్త 22:32లో పేతురు, సాతాను నిన్ను గోధుమల గింజ వల్ల జలించ సిద్ధపడింది, కానీ నేను నీ కొరకు వేడుకుంటేని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. లూకాసు సువార్త 22:32లో ఏమనుంది? నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరుని స్థిరపరచమని ఉంది. ఇప్పుడు మొట్టమొదటి ఎవరు స్థిరపరచాలా? ఎవరు స్థిరపడాలా? పేతురు స్థిరపడాలి. పేతురు స్థిరపడినప్పుడు ఎవరు స్థిరపరచాలి చెప్పండి? సహోదరుల్ని. పేతురు స్థిరపడితే సహోదరుల్ని స్థిరపరచవచ్చు. అసలు ముందర గుంట్లో పడిన మనం లేకపోతే పక్కనుండి ఎలా లేపుతాం? పక్కనుండి మనం లేపాలంటే, పక్కనున్న విశ్వాసం గుంట్లో పడిన వాడిని లేపాలంటే మొదట మనం ఏ గుంట్లో పడ్డాం గుర్తెరగాలి. అందుకంటే మొదట నీ స్థితిని గుర్తెరుగు. నువ్వు ఏ స్థితిని తీయబడ్డావు అది గుర్తెరుగు. ఏ గుంట్లో పడ్డావు అది గుర్తెరగాలి. దాని నుండి లేవనెత్తబట్టడానికి ప్రభు వైపు చూడాలి. మనం లేవనెత్తబడినప్పుడు మన ఇంట్లో ఉండేవారిని మనం లేవనెత్తుకుంటాం. మన కుటుంబంలో ఉండేవారిని మనం లేవనెత్తుకుంటాం. మన మందిరంలో, అంటే దేవుని యొక్క మందగా దేవుని మందిరంలో ఉన్నప్పుడు, దేవుని మందిరంలో ఎవరైతే గుంట్లో పడిపోతున్నారో వారిని మనం లేవనెత్తుకుంటాం. మొట్టమొదటి మాట, లవోదిక సంఘం దాని స్థితిగతులు గుంట్లో పడిపోయిన గొర్రెలాగా ఉంది. లవోదిక సంఘం గుంట్లో పడిపోయిన గొర్రెలాగా ఉంది. మొదట పడిపోయింది, కానీ ఆది అయిన వాడుగా మొదట్లో గుంట్లో పడిపోయిన దాన్ని ప్రభు లేవనెత్తాడు. ఇప్పుడు మరలా పడిపోయిందంటే తెలిసి పడిందని అర్థం. మరలా పడిందంటే తెలిసి చేసిందని అర్థం. తెలిసి పడింది కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు అయినా తెలిసి పడినా మరలా నా వైపు నువ్వు చూడలా. ఒకవేళ నేను కనికరించినా నేను క్షమించగలిగిన వాడిని కాదా? ఒక వ్యక్తి అంటాడు, ఒక్క నాణ్యం తీసుకున్న వ్యక్తి ఏమంటాడు? అయ్యా, నా యజమానుడు ఏమంటాడు? ఒక మూర్ఖుడు అనుకోవచ్చు, హింసించేవాడు, గాయపరిచేవాడు, బాధపరిచేవాడు అనుకోవచ్చు. నాకు ఒక్క నాణ్యం ఇచ్చాడు, అది జాగ్రత్తనే కాపాడుకోకపోతే పోగొట్టుకుంటే వచ్చి ఏ శిక్ష వేస్తాడోనని నేను దాన్ని అట్టాగే పెట్టినందుకు అట్టాగే శిక్ష వచ్చింది. అట్లాగే పెట్టే అంటే అర్థమేంటి? మనం అట్టాగే ఉంటాం. ఆ ఒకటి ఇచ్చిన వాడు దాన్ని విడిపించగలడు అని
ఒకటి ఇచ్చిన వాడు పోగొట్టుకుంటే మరలా ఇవ్వగలడని, దాన్ని పోగొట్టుకున్న సమకూర్చగలడని మనం గుర్తెరగలేకపోతున్నాం. అసలు ఒక విషయం ఏంటంటే క్రైస్తవులకి ప్రభు యొక్క సామర్థ్యం ఏంటో తెలియదు, ప్రభు యొక్క బలం ఏంటో సామర్థ్యం ఏంటో తెలియని స్థితిలో ఉంటారు. ఏ గుంట్లో కూరుకుపోయినా ఈరోజు చాలామంది క్రైస్తవులు నేను ఇలాంటి దాంట్లో పడిపోయా, నేను లెగలేకపోతున్నా ఎట్లా అని అనేక మంది ఎదురు చూడవచ్చు. వాళ్ళ దగ్గరికి వచ్చిన మన జీవితంలో దేంట్లో నువ్వు పడిపోయి నిస్సహాయ స్థితిలో ఉండా, మొదటి నువ్వు పడిపోయిన నిన్ను మొదటి వాడిగా లేపిన ప్రభువే ఇప్పుడు లేవనెత్తడానికి ఇష్టంగా ఉంటాడు. లవోదిక సంఘంతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నువ్వు లేవనెత్తబడాలి. మొదట ఎక్కడి నుండి అయితే పడిపోయావో అక్కడే మరలా పడ్డావు, లేవాలి. ఏ స్థితి నుండి నువ్వు తీపడ్డావో ఆ స్థితిలోనే కూరుకుపోయావు, మరలా లేవనెత్తబడాలి. అలా లేవనెత్తబడాలంటే నీ కొరకు నా కొరకు సిలువలో ఎదురు చూస్తున్న ప్రభు వైపు మనం తిరగాలి. ప్రభు అంటాడు కదా, ఏమంటాడు ప్రభు? దినమెల్లయు చేతులు జోడించి, తిరుగుబాటు చేసేవారి కొరకు దినమెల్లయు చేతులు జోడించి అడుగుతున్నాడు, ఆహ్వానిస్తున్నాడు రండి అని. గుంట్లో పడిపోయిన ప్రతి మానవుడు ప్రభు వైపు చూసినప్పుడు ప్రభు ఆ మొదటే లేవనెత్తాడు మనకంటే మొగటుండి. మనం ఇప్పుడు లేవనెత్తబడతాం. ఇప్పుడు గుంట్లో పడిపోయిన మనం లేవనెత్తబడినప్పుడు అనేకులు కూడా మనం లేవనెత్తేవారు ఉంటాం. మనం గుంట్లో పడిపోయిన తర్వాత ఎదుటి వ్యక్తిని గుంట్లో ఉండేవాళ్ళు లేవనెత్తాలంటే అది అసంభవం. మనం మొదట లెగవాలి. ఒక వ్యక్తిని మంచి మార్గంలో నడిపించాలంటే, ఒక వ్యక్తిని దేవుని మార్గంలో నడిపించాలంటే, ఒక వ్యక్తిని దేవుని సన్నిధి నడిపించాలంటే మొట్టమొదట మనం నడిచి ఉండాలి. ఆ గుంటలో నుండి లేపబడాలి. మొదటి వాడిగా, ఆది అయిన వాడుగా గుంటలో పడిపోయిన వారిని లేవనెత్తాడు, మరలా పడిపోయిన వారిని కూడా లేవనెత్తున్నాడు. మన క్రైస్తవ జీవితంలో మనం లేవాలా గుంటలో పడిపోయిన స్థితి నుండి? పడిపోతున్న అనేకులు కూడా పట్టుకోవాలి, పడిపోయిన వారిని కూడా లేవనెత్తాలి. ఆ భారము బాధ్యత లేనప్పుడు నష్టపోతాం. లవోదిక సంఘం భారము లేదు, బాధ్యత లేదు, నష్టపోతుంది. అట్టి నష్టం మనకు ఉండకూడదు. ఇది మొదటిది. రెండో విషయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 53:12. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. కావున చాలా. కాబట్టి ఇక్కడ రాయబడిన రెండో మాట ఏంటంటే ప్రియులారా, రెండో విషయం రాయబడుతుంది. ఒకే మాట ఉంది ఇక్కడ. ఏమని రాయబడుతుంది? ఆయన ఏం చేస్తున్నాడు? అనేకుల యొక్క భారము, మన భారములన్నింటిని కూడా భరించేవాడుగా ఉంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఆయన భరిస్తున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోనే మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగిను. 6వ వచనంలో మనందరి దోషంలో అతడి మీద మోపెను, అతడు దౌర్జన్యం నొందెను, బాధింపబడిన అతను నోరు తెరవలేదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే రెండో మాట, ఆయన మొదటి వాడుగా ఉంటాడు. మనము కూడా ఉండాలి. ఏ విషయంలో? గుంట్లో పడిపోయిన వారిని లేవనెత్తాడు, మరలా పడిన వారిని లేవనెత్తున్నాడు. మనము పడిపోయిన స్థితి నుంచి లేవాలా? మనం అనేకులు లేవనెత్తే విషయంలో ఆదివారుగా మొదటి వారుగా ఉండాలి. అనేకులు పడిపోయిన వారిని, క్రైస్తవ జీవితం విశ్వాస జీవితంలో కృంగిపోయి పడిపోయి లోకంలో పడిపోయిన వారిని లేవనెత్తడం కొరకే మనం సిద్ధంగా ఉండాలి. ఇది మొదటిది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, ఆయన మనుషుల భారంను భరించేవాడుగా. ఆయన ఏ విషయంలో ఆది అయిన వాడుగా ఉంటాడంటే మనుషుల యొక్క భారాన్ని భరించే విషయంలో. సామెతల గ్రంథం రాయబడుతూ వచ్చింది, నీ భారం యెహోవా మీద మోపుము. మన భారాన్ని భరించడానికి ఆయన ఆది అయిన వాడుగా ఉంటాడు. అనేకుల భారాన్ని భరించడానికి ఆది అయిన వాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మత్తయి సువార్త 11:28 వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి. మానవుడు భారాన్ని ఎలా భరిస్తున్నాడు చెప్పండి? మానవుడు భారాన్ని ఎలా భరిస్తున్నాడు? ప్రయాసముతో భరిస్తున్నాడు. ఇప్పుడే చదివాం కదా, మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వస్తున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. మానవుడు భారాన్ని ఎలా భరిస్తున్నాడు? ప్రయాసముతో భరిస్తున్నాడు. అదే యోబు గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 5-6 వచనాలు కానీ ఆ ప్రాంతం నుండి యోబు అంటాడు, నా వ్యాధి నాకు మూలుగు కంటే భారముగా ఉందంట. అంటే వ్యాధి భారం. ఇంకొక చోట యోబు అంటాడు, నాకు నేనే భారమై ఉన్నాను అంటాడు. ఇంకొక చోట అంటాడు కదా, సంఖ్యాకాండంలో చూసినట్టయితే మోషే అంటాడు, ఈ ప్రజలను ఒంటిగా మోయటం నా వల్ల కాదు, ఈ భారం నేను ఒంటిగా మోయలేను. అంటే అర్థం ఏంటి? మానవుడి మీద ఉన్న భారము మానవుడు భరించలేనిది. అర్థమవుతుందండి? మానవుడి మీద ఉన్న భారం ఎలాంటిది? భరించలేనిది. ఈ భరించలేని భారం ప్రభు మోస్తున్నాడు. భరించలేని భారం ఏం చేస్తున్నాడు? మొదట ప్రభు మోసాడు. మనం భరించలేని భారాన్ని ప్రభు మోసి మనకు తేలికగా చేసి ఆయన గురించినటువంటి భారం కలిగిన వారుగా సిద్ధపరిచాడు. అర్థమవుతుందండి? మనం భారాన్ని భరించలేం, కానీ మనకు బదులుగా ఆయన భారాన్ని భరించాడు. మనకు బదులుగా ఆయన భారాన్ని భరించి ఆయన భారమును మన మీద పెట్టాడు. ఏంటి ఆయన భారము?
అనేకుల్ని దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి, అనేకుల్ని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి. ఈ లోకంలో పాపంలో లోకంలో కూరుకుపోతున్న వారికి దేవుని వాక్యం తెలియపరిచి, దేవుని మాటలు తెలియపరిచి, వారిని మంచి మార్గంలో పెట్టి వారిని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లే భారం మనకిచ్చాడు దేవుడు. అది దేవదూతలకు కూడా ఇవ్వాల, అది దేవదూతలకు ఇవ్వాల. మరి ఎవరికి ఇచ్చాడు? రక్షణ మారుమనసు బాప్తిసం పొందినటువంటి ప్రతి మనుషుడికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మల్ని దేవుని దగ్గరికి నడిపించాలి, లేదా ఆత్మల్ని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లాలన్న భారం నోటికి ఒక్కరికి కూడా ఉండదు. ఎందుకంటే మొట్టమొదటి మన భారం మన ఇంటి వారి మీద ఉండాలి, మన కుటుంబీకుల మీద ఉండాలి, మన పిల్లల మీద ఉండాలి, మన బంధువుల మీద ఉండాలి, మన స్నేహితుల మీద ఉండాలి, మన రక్త సంబంధికుల మీద ఉండాలి. ఏమని? నేను ఒక్కనే కాదు, నాతో పాటు వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యానికి రావాలి. ఆ భారం ఉండాలి మానవుడికి. కొరియనంకులు వాస్తవానికి ఆయన తేటగా తెలుగు మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడు ఆయన. కొరియనంకులు అసలు సొంతూరు ఏదో తెలుసా మీకు? ఎక్కడైనా ఏ ప్రాంతం తెలుసా? కొరియన్ అని అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే ఆ యొక్క విధానాలన్నీ కూడా కేరళలో ఉంటాయి. కేరళకు సంబంధించినటువంటి ఆయన మరి బనసలాలపేట ఆ ప్రాంతంలో కుటుంబీకులుగా వాళ్ళందరూ వచ్చారు. పురాతన దినాల్లో అంకులు ఇక్కడే చదువుకుని ఒక దేవుని పిలుపుని నొంది ప్రభు సేవలో వస్తూ ఇట్లా నడుస్తూ వచ్చాడు. ఈ యొక్క విధానాన్ని ఎందుకు మనం అర్థం చేసుకుంటున్నామంటే ప్రియులారా, ఆయన యొక్క జీవిత చరిత్ర చూడగా ఆయన వాస్తవానికి ఎక్కడైనా కేరళ అయినా కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. అంకులకు ఒక భారం ఏంటి తెలుసా? అప్పటికి ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. మేము అంకుల యొక్క రూమ్లో ఉన్నప్పుడు ఓ రోజు వాళ్ళ బంధువులది ఎవరితో పెళ్ళి ఒకటి వచ్చింది కేరళలో. సో కొరియన్ అంకుల్ ఏం చేశాడంటే కేరళకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. బట్టలు అవన్నీ కూడా తక్కువే పెట్టుకున్నాడు. ఆయన బ్యాగ్ నిండా ఏముంటాయి తెలుసా? భక్సింగ్ గారి సాక్ష్యాలు మొత్తం పెట్టుకున్నాడు. నేను అడిగా, తీసుకురా మహిమదాస్ అంటే 1000-2000 తెచ్చాం. ఎందుకు అంకులు ఇన్ని పెట్టుకుంటున్నారు? మరి ట్రైన్లో వెళ్ళొచ్చినా కానీ కొంత అవుతాయి కదంటే, చూడు మహిమదాస్, ఇవన్నీ కూడా నా రక్త సంబంధికులు, నా కుటుంబీకులు ఉంటారు. వాళ్ళందరూ కూడా నన్ను పెళ్ళికి ఇన్వైట్ చేశారు. నేను పెళ్ళిలో కూర్చోను, గేట్ కాడ ఉండి మొత్తం పంచేస్తాను. నా కాన్సెప్ట్ ఏంటి? నా కుటుంబీకులందరూ కూడా దేవుని రాజ్యానికి వెళ్ళాలి, అది నా భారం. దాని కొరకే నేను ఈ బుక్స్ తీసుకెళ్తున్నా. నిజంగా అర్థం చేసుకోండి, ఒక దైవజనుడికి ఒక ఆత్మ అంటే ఎంత భారం ఉందో. నేనంటే కదా, ఒక దైవజనుడికైనా ఉండాల్సిందే, ఒక విశ్వాసి కూడా ఆ భారం లేదా? ఈరోజు చాలామంది మనకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన దాంట్లో హెబ్రోన్ నుంచి చాలామంది వ్యక్తిగతంగా సువార్త చేసేవాళ్ళు ఉంటారు, చాలామంది సువార్త చేసే యవనస్తుల టీంలు ఉంటారు. మన దగ్గర కూడా వచ్చాడు దైవప్రసాద్ అన్న టీం కూడా సువార్త. ఎందుకు ఇలా బాధలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు, నిందలు పడుతున్నారు, కొట్టబడుతున్నారు, హింసించబడుతున్నారు, ఇవన్నీ చేయబడుతూ వచ్చింది. ఎందుకో అన్నీ జరిగినా ఎందుకు సువార్త ఆపట్లేదు? ఎందుకంటే ఒక భారం, సాధ్యమైనంత వరకు అనేకులు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, అనేకులు దేవుని రాజ్యంలో ఉండాలి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన దేవత, ఈ లోక సంబంధి సాతానుడు మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అనేకులు మింగటానికి సిద్ధంగా ఉంటాడు. ఎవరు దొరుకుతారా, ఎవరిని మృంగి నరకంలో తీసుకెళ్లాలని సిద్ధంగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవుల యొక్క భారం ఏంటంటే సాతాను నోట్లోకి వెళ్ళి నరకానికి వెళ్ళకోకుండా అనేకులు కాపాడటం కొరకై ఒక భారం క్రైస్తవుడికి ఉండాలి. ప్రభువారే మనల్ని కాపాడటానికి ఎంత భారంగా వచ్చాడు ఈ లోకానికి, ఎంతో భారంగా ఈ లోకానికి వచ్చి మనం కాపాడటానికి ఈ లోకంలో మన కొరకు వచ్చి సమాజపడి సిలువేయబడి తిరిగి లేస్తూ వచ్చాడు. మరి అంత భారం ప్రభువుకు ఉన్నప్పుడు మనకెంత భారం ఉండాలి? ఇంకా ప్రభు ఒక మాట అంటాడు, అనేకులు వచ్చి అంటారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అనే ఆలోచనలు ఉన్నప్పుడు ప్రభు నువ్వు ఏం తింటావని, ఏం చేస్తావు ప్రభు, ఏమైనా తింటావని మన భాషలో చెబుతున్నా. అట్లా అడుగుతున్న ప్రభు అన్నాడు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడేయే. తెలుసా వాక్యం? ఏమై ఉంది? నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడేయే నాకు ఆహారమై ఉందంటాడు. ఏమైంది? నాకు ఆహారం, నాకు అది భారం. నన్ను పంపిన తండ్రి చిత్తం నెరవేర్చాలి, అదే నా భారం. అనేకులు దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, అదే నా భారం. లవోదికీయలో ఉన్న సంఘానికి దాని స్థితిగతులు చూసుకుంటుందే కానీ, దాని యొక్క వైభోగాన్ని చూసుకుంటుందే కానీ, ఒక ఆత్మని రక్షించాలి, ఒక ఆత్మని దేవుని రాజ్యాన్ని తీసుకెళ్ళాలి, ఒక ఆత్మని దేవుని రాజ్యంలో ఉంచాలి, ఒక ఆత్మని దేవుని సన్నిధిలో నివసింప చేయాలన్న ఆలోచన లేని స్థితిలో లవోదిక సంఘం ఉంటుంది. చూడండి ఎంత బాధకరము. ఒక వ్యక్తి ఒక ఆత్మని రక్షించాలన్న భారం లేకపోతే ఇంకెందుకు క్రైస్తవ జీవితం? ప్రభు 99 గొర్రెలు రక్షణ పొంది ఉండే, బాగానే ఉండే, ఆ ఒకటే తప్పిపోయింది, నాకు అది ఒకటే ఎందుకు లేదు, 99 ఉంటే చాలు అనుకుంటే మనం ఉండేవాళ్ళమా? ఆ ఒక్క గొర్రె ఎవరో కాదు, మనమే. ఇప్పుడు మనం ఉండేవాళ్ళమా మరి వాటితో పాటు కలిసి? ఆ యొక్క 99 గొర్రెలతో కలిసి ఉండేవాళ్ళమా? లేదే. ఇప్పుడు ఈ గొర్రె కూడా 100లో ఎందుకు కలవబడింది? ఎందుకు కలవబడిందంటే ఆయన అట్లా ఆలోచించలేదు. ఆ తప్పిపోయిన గొర్రె మీద కూడా భారం కలిగి ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రెను కూడా కలపాలన్న భారం ఉంది. ఆ తప్పిపోయిన గొర్రెను కూడా ఆ యొక్క 99 మంది సమాజంలో కలపాలని భారంతో ఉన్నాడు. కాబట్టి
ఆ తప్పిపోయిన దాని కొరకు వెతికాడు, దొరికిన తర్వాత తీసుకొచ్చి 100లో కలిపేశాడు. ఈరోజు ప్రతి మానవుడికి ఒక భారం ఉండాలి. కొండల్లో, గుహల్లో, ప్రాంతాల్లో చిక్కుకుపోయిన మనుషులు, పాపము, లోకము, వేషధారణ, అపవిత్రత, లోకంలో పాపంలో కూరుకుపోయిన మనుషుల్ని విడుదలిచ్చి, ఆ మనుషులకి విమోచనిచ్చి, ఆ మనుషుల కొరకై యేసుప్రభు చనిపోయాడని తెలియపరిచి అనేకుల్ని దేవుని మార్గంలో నడిపించే ఒక భారం ఈరోజు క్రైస్తవులకు లేదు. బలలో అయితే పాల్గొంటాం, కానీ ఏ భారంతో బలలో పాల్గొంటున్నాం? మన భారాలు ప్రభు తీసేసాడు. మరి మనకంటూ ఒక భారం ఉండాలి కదా. ఏంటి ఆ భారం? పనుల భారం కాదు, ఆ భారం తీసేసాడు. మనకున్న భారాలన్నీ ప్రభు తీసేసాడు. వ్యాధుల భారమా, మనకు మనమే భారంగా ఉండామా, పనుల భారంగా ఉండామా, ఏ భారంతో మనం ఉండాం, మన భారాలన్నీ ఆయన తీసేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఆయన్ని గురించినటువంటి భారం కలిగి ఉండాలి. ఆయన ఆ భారం ఏంటి? నశించిపోతున్నటువంటి గొర్రెలను రక్షించడానికి వచ్చాడు. నశించిన గొర్రెల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. ఈరోజు మన భారం ఏంటి? నశించిపోతున్న గొర్రెల్ని వెతికి రక్షించేది మన భారం. బలలో పాల్గొని మన జీవితాల్లో నశించిపోతున్న గొర్రెల కొరకు ఎంతవరకు ప్రయాసపడుతున్నా, నశించిపోతున్న గొర్రెల కొరకు నీ మట్టుకు నీకు ఇచ్చినటువంటి దేవుడు ఆయుష్ ఇచ్చిన దాంట్లో, నీ మట్టుకు నీకు దేవుడు ఇచ్చిన జీవంలో ఎంత మట్టుకు నువ్వు ప్రయాసపడుతున్నావు? అసలు నువ్వే నశించిపోతున్నావా? నువ్వు నశించిపోయే వాటిని కాపాడే స్థితి నీకు నాకుందా? మనమే నశించిపోతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. 2, ప్రియులారా, లవోదిక సంఘము నశించిపోతున్న స్థితిలో ఉంది, కానీ జీవం కలిగిన స్థితిలో లేదు. లవోదిక సంఘం ఎలా ఉంది? నశించిపోతున్న స్థితిలో, అంటే దిగజారిపోతున్న స్థితిలో ఉంది, కానీ ఉద్యమంతో కూడి అభివృద్ధి పొందుతున్నటువంటి క్రైస్తవ జీవితం లవోదిక సంఘానికి లేదు. ఎందుకంటే ఒక భారం లేదు. భారం లేనప్పుడు ఆత్మల భారం కానీ, దేవుని రాజ్యాన్ని తీసుకెళ్లాల్సిన భారం కానీ, నశించిపోతున్న ఆత్మల గురించి కానీ భారం ఉంటేనే ఆ యొక్క లవోదిక సంఘం అభివృద్ధి అవుద్ది, జీవం కలిగి ఉంటుంది. అసలు దానికి ఏ భారం లేనప్పుడు ఎలా జీవం కలిగి ఉంటుంది? ఏ భారం లేనప్పుడు ఎలా అభివృద్ధి అయింది? ఏ భారం లేనప్పుడు ఎలా వృద్ధిలోకి వచ్చింది? కాబట్టి ఈరోజు ప్రతి మనుషుడు లవోదిక సంఘంలాగుంటే సరి చేసుకోవాలి. లవోదిక సంఘానికి భారం లేదు. దేవుడు లవోదిక సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క భారాన్ని తీసేశాడు, కానీ లవోదిక సంఘం భారం కలిగలేదు. ఈరోజు మనం ఏ భారం కలిగి ఉన్నామా? లేమా? ఉంటే ఏ భారం కలిగి ఉండాం? నశించిపోతున్న ఆత్మల గురించిన భారం మనకుందా? నిత్య నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మల గురించిన భారం మనకుందా? ఆత్మల భారం లేని క్రైస్తవ జీవితాన్ని మనం జీవించి బలలో పాల్గొంటే లవోదిక సంఘానికి ఏం నష్టం వస్తుందో ఆ నష్టం మనకు వచ్చింది. ఇది 2. 3వ విషయాన్ని చూద్దానండి. క్షమించండి, ఇది 2వ మాట. 3వ విషయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం. తిరుగుబాటు చేసిన వారిని గురించి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడంట. ఎవరు? ఆది అయిన వాడు. ఇప్పుడు లవోదిక సంఘం ఏం చేయాలా చెప్పండి? లవోదిక సంఘం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. ఎవరి గురించి విజ్ఞాపన చేయాలా? ఎవరి గురించి విజ్ఞాపన చేయాలా? తిరుగుబాటు చేసేటటువంటి మనుషుల కొరకు లవోదిక సంఘం ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. అంటే అక్కడున్న విశ్వాసుల మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తుంటే, అక్కడున్న ప్రజల మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తుంటే, ఇప్పుడు ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వారి కొరకు ప్రజలు ఏం చేయాలా? లవోదిక సంఘస్థులు ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలా? విజ్ఞాపన కలిగి ఉండాలి. అంటే ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి స్తుతియాగంగా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండాలి. ప్రభా, ఇది ఇలా జరుగుతుంది, పలానా వ్యక్తి ద్వారా ఇలా జరుగుతుంది, పలానా వ్యక్తి ఎట్లా తిరుగుబాటు చేస్తున్నాడు, తిరగబడుతున్నాడు, ఆ వ్యక్తి యొక్క జీవితం మార్చు, ఆ వ్యక్తి ప్రవర్తన మార్చు, ఆ వ్యక్తి జీవితం మార్చి దేవుని రాజ్యాన్ని వారసుడిగా చేయని తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఇది ఎవరు చేస్తున్నారు? ఆదిలోనే మొదట ప్రభు చేస్తున్నాడు. ఇప్పుడు లవోదిక సంఘం ఏం చేయాలా? మొట్టమొదటిగా లవోదిక సంఘం ఆదిలో ప్రభు చేసింది లవోదిక సంఘానికి గుంటలో పడిన స్థితిలో ఉన్న వారిని లేవనెత్తాడు. మరలా గుంటలో పడారు. ఇప్పుడు వాళ్ళు ఎవరిని చూడాలా? ప్రభువు చూడాలి. వాళ్ళు గుంటలో నుంచి లేకవాలా? ఎత్తుడి వ్యక్తిని లేవనెత్తాలి. 2, ఆది అయిన వాడు చేసింది. 2వది ఏంటి? భారం. వీళ్ళ భారాన్ని ఆయన భరించాడు. వీళ్ళ భారాన్ని ఆయన భరించినప్పుడు ఆ కుర్చీ ఒకటి తీసుకుంటాక, కుర్చీ ఒకటి. కాబట్టి ఈ భారాన్ని భరించినప్పుడు 2వదిగా ఏం జరగాల? మనుషులు సంఘస్థులు అందరూ కూడా ఏం చేయాలంటే లవోదిక సంఘస్థులు కూడా భారాన్ని భరించేవారు ఉండాలి. ఒక భారాన్ని ప్రభు మన నిమిత్తమే మన భారాన్ని భరించినప్పుడు మనం అనేకుల కొరకు నశించిపోతున్న ఆత్మల గురించినటువంటి భారం మన మీద ఉండాలి. ఆ భారం లేనప్పుడు క్రైస్తవ జీవితం వ్యర్థం. ఇది 2. లవోదిక సంఘానికి భారం లేదు. 3వదిగా చూసినట్టయితే లవోదిక సంఘంలో ప్రభు ఆది అయిన వాడు ఏం చేస్తున్నాడు? ఒకటి గుంటలో ఏమవుతాడు, 2 భారం కలిగి ఉంటాడు, వారి భారం అంతా భరించాడు. 3వదిగా చూసినట్లయితే తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరు చేస్తున్నారు?
ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి గురించి చేస్తున్నాడు? తిరుగుబాటు చేసేవారు. ఒకప్పుడు తిరుగుబాటు చేసింది ఎవరు? ఒకప్పుడు తిరుగుబాటు జీవితం కలిగి ఉంది ఎవరు? లవోదిక సంఘస్థులే. ఒకప్పుడు వీళ్ళందరూ కూడా తిరుగుబాటు జీవితం కలిగిన వారే. తిరుగుబాటు జీవితం కలిగిన వేరే కొరకు యేసుక్రీస్తు ప్రభువారు విజ్ఞాపన చేయగా వారి యొక్క తిరుగుబాటు జీవితాన్ని మార్చేశాడు. వాళ్ళు తిరగబడే జీవితాన్ని నుంచి దేవుడు విడుదలిచ్చి, వాళ్ళు తిరుగుబాటు చేసే జీవితం నుండి విడుదలిచ్చి వారికి మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా? వీరి మీద ఎవరు తిరగబడుతున్నారో వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? తిరగబడే వారి మీద తిరగబడటం, కొట్లాడేవాడి మీద కొట్లాడటం, గుద్దుకునేవాడి మీద గుద్దుకోవటం. అంటే లవోదిక సంఘం ఎలా ఉందంటే ఒక మాదిరికరమైన స్థితి నుండి దారి తప్పిపోతుంది. ఒక సరైన క్రైస్తవ జీవితం నుండి తప్పిపోతుంది. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? ఆది అయిన వాడు మూడోదిగా ఏం చేస్తున్నాడు? తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు లవోదిక సంఘం ఏం చేయాలి? లవోదిక సంఘం మీద అనేకలు తిరుగుబాటు చేయొచ్చు, లేదా సంఘంలో ఉండవారే తిరుగుబడవచ్చు. ఎంతమంది తిరుగుబాటు చేసినా, ఎంతమంది తిరగబడినా, ఎంతమంది తిరుగుబడి మన మీద తిరగబడి మనల్ని బాధ పెట్టినా ఒక క్రైస్తవుడు ఏం చేయాలా? ఎవరు తిరుగుబడుతున్నారో మన మీద వారి కొరకు విజ్ఞాపన చేయాలి. మన మీద తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. తిరుగుబాటు చేసి మనల్ని బాధ పెట్టే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. తిరుగుబాటు చేసి మనల్ని హింసించే వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ఈరోజు క్రైస్తవులుగా మనం ఉన్నాం. పంటికి పన్ను, కన్నుకు కన్ను అన్న క్రైస్తవ జీవితంలో ఉన్నామా? క్రీస్తు మొదటి వాడిగా ఉండ క్రైస్తవ జీవితంలో ఉన్నాం. కంటికి కన్ను, పంటికి పన్ను అంటే అర్థం ఏంటి? మన మీద ఎవరైనా తిరగబడితే మనం తిరగబడతాం. మన మీద ఎవరైనా తిరగబడితే వాళ్ళని తిరగబడతాం. లేదా మన మీద ఏదైనా తిరగబడుతుంటే ఇంకా తిరగబడిన దానికంటే ఏదైనా హాని చేయటం. అసలు మనం ఏ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం? మనం ఇక్కడ మందిరంలో ఉండా, ఇంటికాడ ఉండా, ఎక్కడ ఉండా కానీ ఎటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నాం? ఒక వ్యక్తి మన మీద తిరగబడుతున్నప్పుడు అతని కొరకు విజ్ఞాపన చేస్తున్నాం. మన ఇంటికాడ ఎవరైనా మన మీద తిరగబడుతుంటే, మన యొక్క ప్రాంతంలో క్రైస్తవ జీవితం ఎవరైనా తిరగబడుతుంటే, విశ్వాస జీవితాన్ని బట్టి ఎవరైనా తిరగబడుతుంటే, మనం ఉండే ఇంటి చుట్టుపక్కల ఉండేవారు మన మీద తిరగబడి ఏదో ఒకటి తిడతా కొడతా ఉంటే వారి కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? నీవు కూడా వారికి లాగానే లోకస్తుడిగా జీవిస్తున్నావా? తిరుగుబాటు చేసేవాడి కొరకు విజ్ఞాపన చేయాలి, తిరగబడమని చెప్పలా. ప్రభు ఏమన్నాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే. ఎవరితో మాట్లాడాడు ఆ మాట తెలుసా? ఎవరితో మాట్లాడాడు? ఎవరు చెప్పండి అక్క, ఎవరు? పేతురు. మంచిది అక్క చెబుతూ వచ్చింది. ఏమని? పేతురుతో మాట్లాడుతున్నాడు. కత్తి పట్టుకున్నవాడు పేతురు కత్తితోనే నశిస్తాడని రాయబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం తిరగబడుతున్నాం. అప్పుడు తిరగబడే వారి కొరకు విజ్ఞాపన చేస్తే తన జీవితం మార్చబడింది. మనం కూడా తిరగబడితే ఏం జరిగిద్ది? తిరగబడేవాడు నాశనం అయిపోతాడు, మనం నాశనం అయిపోతాం. ఇంకేం లేదు, ప్రయోజనం లేదు. రండి అయ్యా, యవనస్తుల టీం మొత్తం వచ్చినట్టుండే. ఏడబోయారు? క్రికెట్ ఏమైనా ఆడుకుంటూ వచ్చారా? రండి, ముందర రండి. వృద్ధుల్లాగా వెనకాల కూర్చున్నారు. రండి, ముంగట రండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే చాలామంది క్రైస్తవుల యొక్క జీవితంలో తిరగబడేటటువంటి ప్రజల కొరకు విజ్ఞాపన చేయనటువంటి మనుషులుగా అనేక మంది జీవిస్తూ వస్తున్నారు. ఈరోజు మనం తిరగబడే వారి కొరకు విజ్ఞాపన చేయకోకుండా మనం దేవునిలో తిరుగుబాటు చేస్తూ, మనం దేవుని మీద తిరగబడుతూ, తిరుగుబాటు చేసిన మన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేయకోకుండా దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించంటే అది ఎట్లా కుదిరిద్ది? అర్థమవుతుందండి నేను చెప్పే మాట? ఇప్పుడు మన మీద ఎవరైనా తిరగబడుతుంటే దేవా వారి జీవితాలు సరిచేయ ప్రభు అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి మనమే తిరగబడితే, మనమే తిరుగుబాటు చేస్తుంటే మనం ఏం చేయాలి మరి? అందుకే బైబిల్లో ఒక మాట ఉంది. ప్రభువారు స్పష్టమైన ప్రార్థన ఒకటి నేర్పించాడు. మత్తయి సువార్తను మనం చూసినట్టయితే, పరలోకమందున్న తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక. తర్వాత కొంత దూరం అయిన తర్వాత మేము ఏమై ఉన్నాం? మేము అనేకుల యొక్క రుణాలు క్షమించిన ప్రకారం మా రుణములను ఇప్పుడు అర్థమవుతుందండి. మనం తిరుగుబాటు చేస్తున్నప్పుడు మన తిరుగుబాటు జీవితం మొదట పోవాలి. మనం దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఎంత తిరుగుబాటు చేస్తున్నాం, లేదా లోకంలో ఎవరైనా మనం తిడితే వారి మీద ఎంత తిరుగుబాటు చేస్తున్నాం, లేదా ఎవరి మీద ఎట్టి తిరుగుబాటు జీవితం కలిగి ఉన్నామో, ఎవరైతే మన మీద తిరగబడుతున్నారో వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. కానీ మనం తిరుగుబాటు జీవితం ఉండకూడదు. అనేక మంది క్రైస్తవుల యొక్క జీవితాల్లో, అనేక మంది విశ్వాసుల యొక్క జీవితాల్లో ఇంటి చుట్టుపక్కల సాక్ష్యం ఉండదు. అనేక మంది చెబుతూ వస్తారు, బ్రదర్ వీళ్ళు మందిరానికి వస్తున్నారు మీకు తెలుసా అంటారు. అవునక్క అవునన్న అంటాం. వాళ్ళు మందిరానికి వస్తారు కానీ మేము ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు తిడుతున్నారు మమ్మల్ని అంటారు. మేము ఒక మాట అంటే వాళ్ళు 10 మాటలు తిడుతున్నాం అంటారు. అంటే అర్థం ఏంటి? ఒకడు మన మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలా? బైబిల్ ప్రకారం ఒక క్రైస్తవుడు అయితే ఏం చేయాలి చెప్పండి? ఒక విశ్వాస అయితే ఏం చేయాలా? విజ్ఞాపన చేయాలి. ఎవరి కొరకు? తిరుగుబాటు చేస్తున్న వారి కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ ఇక్కడ క్రైస్తవుల యొక్క జీవితం ఎలా ఉంటుంది తెలుసా? విజ్ఞాపన చేయాల్సిన క్రైస్తవులే ఇంకొక మాట అంటారు, ఎంతకాలం అని మనం తట్టుకోవాలన్నా అంటారు. ఎంతకాలం అని ఓర్చుకోవాలి? ఎంతైనా ఓర్చుకోవాలి. ప్రభు వచ్చేంతవరకు ఓర్చుకోవాల్సిందే. ఎంతకాలం? ప్రభు వచ్చేంతవరకే, లేదా నువ్వు వెళ్ళేంతవరకైనా ఓర్చుకోవాల్సిందే.
ఈరోజు చాలామంది క్రైస్తవులు తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేయలేకపోతున్నారు. కానీ ఆది అయిన వాడు, మొదట్లో ఉన్న ప్రభు, ఆది అయిన వాడు ఏం చేస్తున్నాడు? ప్రభు, ఆది అయినటువంటి ప్రభువారు తిరుగుబాటు చేసే వారి కొరకు విజ్ఞాపన చేశాడు. ఈరోజు క్రైస్తవులు ఏం చేయాలి? విశ్వాసులు బలలో పాల్గొనే అందరం కూడా మన మీద తిరుగుబాటు చేసే వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అప్పుడు నువ్వు విజ్ఞాపన చేస్తే ఏమైంది తెలుసా? నువ్వు శత్రువుని కొట్టవసరలా, తిట్టవసరలా, నువ్వు అతని కొరకు ప్రార్థన చేసి అతని నెత్తి మీద నిప్పులు పోసినట్టే. నిప్పులు పోస్తే ఏమైతే? చక్కగా ఫ్రిడ్జ్లో కూర్చున్నట్టుండిద్దా, కాలుతున్నట్టుండిద్దా? ఇక అంతే. మరి నువ్వేం చేయాల్సిన? ప్రార్థన చేస్తే చాలు, దేవుడే చూసుకుంటాడు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో బలహీనతలు ఇవే ఉండే. తిరుగుబాటు చేసేవారి కొరకు ప్రార్థన చేయట్లా, విజ్ఞాపన లేదు వారి గురించి, వారి తిరుగుబాటు జీవితం మారాలని. ప్రియులారా, మనం ఎంతైతే తిరుగుబాటు చేసేవారి కొరకు ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితాలు ఇంకా పెంపార్చేపడితే అభివృద్ధిలోకి వెళ్తాయి. కానీ లవోదికయ సంఘం తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉంది. పూర్తయిన విజ్ఞాపన చేయలేని స్థితిలో ఉంది. తిరుగుబాటు చేస్తున్నటువంటి మనుషుల కొరకు విజ్ఞాపన చేయలేక వీళ్ళే తిరుగుబాటు చేస్తున్న స్థితిలోకి వచ్చేసారు. ఎవరు వచ్చేసారు? లవోదికయ సంఘం. లవోదికయ సంఘం తిరుగుబాటు చేసేవారి కొరకు విజ్ఞాపన చేయాలి. కానీ ఇప్పుడు లవోదికయ సంఘం ఏమైంది? తిరుగుబాటు చేసేవారి మీద తిరుగుబాటు చేస్తుంది. మన క్రైస్తవ జీవితం ఎలా ఉంది? లవోదికయ సంఘంలాగా తిరుగుబాటు చేసేవారి కొరకు ప్రార్థన చేస్తున్నామా, విజ్ఞాపన చేస్తున్నామా? లేదా మనమే తిరగబడేటట్టు ఉందా? బల్ల దగ్గర ప్రభువు మీద తిరగబడిన అనుభవం ఉంటే సరి చేసుకుందాం. లవోదికయ సంఘం తిరగబడుతుంది, ప్రభువు మీద తిరగబడిన అనుభవాలు కూడా ఉన్నాయి. అటు అనుభవం మనలో ఉందేమో పరీక్షించుకుందాం. ఆది అయిన వాడు తిరగబడతల విజ్ఞాపన చేస్తున్నాడు. ఆది అయిన ప్రభు యొక్క అనుభవంలోకి వచ్చిన మనం తిరగబడకూడదు, విజ్ఞాపన చేయాలి. ఆ విజ్ఞాపన క్రైస్తవ జీవితం మనకు లేకపోతే బల్లలో పాల్గొనటానికి కూడా సరి చేసుకోవాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి.